19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్. నశించిన దానిని వెదకి రక్షించుటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకందరికీ తెలిసినటువంటి మాటే, మనందరూ చాలాసార్లు విన్నట్టు మాటే, సండే స్కూల్లో మన పిల్లలు కంఠస్థం చేసిన మాటే. ఈ ఉదయకాలం ఒక పాస్టర్ గారిని అడిగాను, ఏమండి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన వాక్యం ఎక్కడుంది అని అడిగాను. ఆయన అన్నాడు యోహాను సువార్తలో ఉంది అన్నాడు. తర్వాత ఉండే లేదండి అది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉందని నేను చెప్పాను. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు రాత్రి నేను మరియు బ్రదర్ షాలేం రాజు గారు హైదరాబాద్ వెళ్తున్నాం. 2 రోజుల మీటింగ్ నిమిత్తం వెళ్తున్నాం. మరలా 19వ తేదీ రాత్రి బయలుదేరి 20వ తేదీ ఉదయానికల్లా నెల్లూరులో ఉంటాం. 19వ తేదీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ హిజ్రాల మధ్యలో సువార్త పరిచర్య లేతే క్రీస్తు జయంతి వేడుకలు అక్కడ వారు చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా వాక్య పరిచర్య కోసమై నేను వెళ్తున్నాను. బ్రదర్ షాలేం రాజు గారు అక్కడ చక్కటి ఆరాధన జరిగిస్తారు కనుక వీటన్నిటి నిమిత్తం ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటి మాట లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఏంటంటది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? అతడు అంటున్నప్పుడు ఇక్కడ పైన వచనాల్లో జక్కయ్య కనిపిస్తున్నాడు. జక్కయ్య ప్రభువుతో మాట్లాడడం, ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నానని చెప్పుకోవడం, అనగా తన యొక్క పశ్చాత్తాపాన్ని, ప్రభు మీద తనకున్నటువంటి దృక్పథాన్ని ఇవన్నీ వ్యక్తం చేసిన సందర్భం అది. ప్రభు చెప్తున్నట్టు మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి సంగతి మనకు తెలిసిన విషయమే. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనున అనే మాటను పక్క అధ్యాయంలో చూస్తున్నాం. అది మనుష్య కుమారుని యొక్క 2వ రాకడ. ఇది మనుష్య కుమారుని యొక్క మొదటి రాకడ. అనగా మనుష్య కుమారుడు అని చెప్పబడినటువంటి యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా చెప్పబడ్డాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా చెప్పబడ్డాడు. యేసుక్రీస్తుని మనుష్య కుమారుడిగా డాక్టర్ లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా గారు తన సువార్తలో ప్రస్తావించాడు. యోహాను సువార్తలో ఆయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరియు మనుష్య కుమారుడు, 2 ఆయన. అనగా ఆయన దేవుడైనటువంటి యేసుక్రీస్తు మనుష్యుడయ్యాడు. ఆయన్ని గురించి అప్పుడు చెప్పబడినప్పుడు దేవ మనుష్యుడయ్యాడు. హీ బికమ్ ఎ గాడ్ మ్యాన్. గాడ్లీ మ్యాన్ అని కాదు, గాడ్ మ్యాన్. దేవుడు మనిషిగా మారాడు. మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నాకు తెలుగు రాలేదు అనుకుందాం, ఒకవేళ నేను తమిళ్లోనో లేకపోతే మలయాళంలోనో ప్రసంగం చేసేవాడిని అయితే, మీకెవ్వరికి తెలుగు లేకపోతే తమిళ్లో మలయాళం రాదనుకుందాం. ఇప్పుడు నేను మీ మధ్యలో ప్రసంగం చేయాలి. ఇప్పుడు ఏం కావాలి? ఒక మధ్యవర్తి కావాలి, ఒక తర్జుమాదారుడు కావాలి, ట్రాన్స్లేటర్ కావాలి. ఒకవేళ ఈ ట్రాన్స్లేటర్ని తీసుకొచ్చాం, ఈ ట్రాన్స్లేటర్కి తమిళో మలయాళం రాదనుకుందాం. అప్పుడు ఆయన ఎలా తర్జుమా చేస్తాడు? యోసేపు యొక్క అన్నలకి లేకపోతే వాళ్ళ సోదరులకి ఐగుప్తీలకి మధ్యలో లేదా యోసేపుకు మధ్యలో ఒక ద్విభాషి ఉండెను అని రాయబడింది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మానవత్వం దేవత్వం కలిసిన వ్యక్తిగా దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడు స్వర్గములోనే ఉండి సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు స్వర్గాన్ని విడిచి భూలోకానికి వచ్చి
పాపపు సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చాడు. నశించిన దానిని అంటే ఏమని అర్థం? నశించిన దాన్ని అంటున్నప్పుడు ఇంగ్లీష్లో రాయబడింది లాస్ట్ అని రాయబడింది. అనగా నశించిపోవడం అని కాదు దాని అర్థం, తప్పిపోవడం అని అర్థం. ఇంకా చెప్పాలంటే దారి తప్పిపోయినటువంటి దానిని వెదకి రక్షించడానికి. దారి తప్పిపోయింది రక్షణను కోల్పోయిన స్థితిలో ఉంటుంది. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానంలో ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయింది. అప్పుడు ఆయన మిగతా 99ని విడిచి ఒక్కదాన్ని వెదకాడు, వెళ్ళాడు, ఎక్కడో పొదల్లో చిక్కుకున్న దాన్ని తీసుకుని వచ్చాడు, 99 వాటితో కలిపాడు అని యేసు ప్రభు చెప్పిన ఉపమానం మనకు తెలుసు. దాని అర్థం ఏంటంటే మానవుడు దేవునికి దూరం అయిపోయి తప్పిపోతున్నాడు. దేవుడికి దగ్గరగా ఉంటే తప్పిపోడు. ఎప్పుడైతే మానవుడు దేవునికి తన సొంత విధానాల్లో మెల్లగా మెల్లగా దూరం అయిపోతాడో వాడి నాశనము ఆరంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ పండు తినుదినమున నువ్వు చచ్చిపోతావు. అంటే ఆజ్ఞాతిక్రమము చేసినటువంటి రోజు నుంచి నీలో జీవం పోయి నీలో మరణం ఆరంభమవుతుంది. ఆ పండు తిన్న దినమున చచ్చిపోలేదు. ఆ పండు తిన్న తర్వాత కూడా కొంతకాలం వాళ్ళు తోట వెలుపల బ్రతికారు. కానీ దాని అర్థం ఏంటంటే ఆ పండు తిన్ను దినమున నీవు చనిపోవడం ఆరంభిస్తావు. యు విల్ బిగిన్ టు డై. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి అనగా యెరూషలేములో నుంచి యెరికోకు వస్తున్నాడు. యెరూషలేము ఎత్తైన స్థలము, యెరికో తగ్గైనటువంటి స్థలం. యెరూషలేములో నుంచి యెరికో జరిగే ప్రయాణం ప్రమాదకరమైన ప్రయాణం. ఆ ప్రయాణాన్ని గురించి ఒక ఉపమానంలో యేసు ప్రభు చెప్పాడు. అలాగా ఒక ఆయన వస్తున్నప్పుడు దొంగల చేతికి చిక్కాడు. యెరూషలేములో నుంచి యెరికోకి జరిగేటువంటి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్ల దూరంలో, పెద్ద దూరమే కాదు, అంత దూరపు ప్రయాణంలో ఇరువైపులా దొంగలు దారి పక్కన దాక్కొని దోచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వారు అవసరమైతే వస్త్రాలను కూడా దోచుకునే విధంగా ఉన్నటువంటి దొంగలోళ్ళు. సరే, వారి చేతికి చిక్కినటువంటి ఒక వ్యక్తికి జరిగిన విషయం మనకు తెలిసిన విషయమే. కానీ ఎందుకు చెప్తున్నానంటే నశించిన దానిని సాధారణంగా యేసు ప్రభు తన శిష్యులకు చెప్తాడు, బాబు లేండి వెళ్ళిపోదాం, ఈరోజు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పాడు. యేసు ప్రభు యొక్క ప్రోగ్రామ్స్ విచిత్రంగా ఉంటాయి. ఒకరోజు అన్నాడు, ఈరోజు మనం కుష్ఠరోగుల కాలనీకి వెళ్దాం అన్నాడు. యూదయ ప్రాంతంలో చక్కగా పరిచర్య చేసి గలిలయ ప్రాంతంలో కపెర్నహూము దగ్గర విశ్రాంతి తీసుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా యేసు ప్రభు అన్నాడు, లేండి మనము యూదయకు వెళుదామన్నాడు. ప్రభువా, లాస్ట్ టైం పోయినప్పుడు యూదయకు పోయినప్పుడు ఇంకెప్పుడు వీలైనంత వరకు యూదయకు వెళ్ళకూడదు అనే కదా మనం అనుకుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తావు, రాళ్లతో కొట్టి చంపరా వాళ్ళు. యూదుల సంగతి పక్కన పెట్టండి, అక్కడ మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రిస్తున్నాడు, వాడిని లేపడానికి వెళ్తాం అని చెప్పాడు. నేను లేపుతాను, మీరు చూస్తారని కాదు, తన పరిచర్యలో ఎప్పుడు ఇతరులకు భాగస్వామ్యాన్ని కల్పించాడు యేసు. ఈ రోజులో ఎవరు తమ పరిచర్యలో ఎవరికి భాగస్వామ్యం ఇవ్వరు. ఇది నా మినిస్ట్రీ, నేనే వాడుకుంటాను, నేనే ఆరాధన చేసుకుంటాను, నేనే ప్రసంగం చేసుకుంటాను, నేనే ఆశీర్వాదం, అంతా నేనే. సంఘ పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎప్పుడు టీం వర్కే. నేను సింగిల్ మ్యాన్ చేసేటువంటి షో కాదు ఇది. పరిచర్య అనేది ఏకపాత్రాభినయం కాదు, గుర్తుపెట్టుకోండి. పరిచర్యలో శిష్యులు ఉంటారు, శిష్యులు తయారవుతారు. పరిచర్యలో సీనియర్ పాస్టర్లకు శిష్యులు కాదు. క్రైస్తవత్వం ఎక్కడ దారి తప్పిందంటే ఒక పెద్ద పాస్టర్కి అసిస్టెంట్లు తయారు చేసుకుంటున్నారు, ఒక పెద్ద పాస్టర్కి శిష్యులను తయారు చేసుకుంటున్నారు. కాదు, మనము ఈ పరిచర్యలో యేసుకు శిష్యులను తయారు చేయాలి. యేసుకు శిష్యులను తయారు చేయడం మర్చిపోయారు. ఇప్పుడు ప్రతివాడు నాకు కొంతమంది శిష్యులను తయారు చేసుకో, నేను ఒక 50 మంది శిష్యుల్ని, ఆయన ఒక 50 మంది, ఈయన ఒక 50 మంది శిష్యులను తయారు చేసుకుంటున్నారు. ఈ శిష్యరికపు విధానము తప్పు. యేసుకు మనం శిష్యులను తయారు చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
తాను మంచి గురువు అయినప్పటికీ కూడా యోహాన్ చెప్పాడు, ఇగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అనేసరికి ఇద్దరు వెళ్ళిపోయారు. తనకు తెలుసు వెళ్ళిపోతారని తెలుసు. అవి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమయ్యా బుద్ధి ఉందా, నేనేదో అన్నాను సరే అనగానే మీరు వెంటనే మా పాఠశాల వదిలిపెట్టేసి నన్ను వదిలిపెట్టేసి నా దగ్గర శిష్యనికం చేయకుండా యేసు దగ్గరికి వెళ్ళిపోవడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? యేసు ప్రభువుకు నేనే బాప్తీసం ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు. ఇవేం చెప్పలేదు ఆయన. తనకన్నా ఎక్కువ మంది శిష్యులను తయారు చేసుకుంటున్నాడు అని వచ్చే శిష్యులు అన్నారు, ప్రభువా ఏంటిది, నీ చేత బాప్తీసం తీసుకున్నవాడు నీకన్నా ఎక్కువ శిష్యులు తయారు, అలాగా ఉండి వాడి సంగతి చెప్తాను అని యోహాన్ అనలేదు. యోహాన్ చెప్పిన మాట, నా సంతోషము పరిపూర్ణమగుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతరుల పరిచర్య అభివృద్ధి చెందినప్పుడు అసూయపడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు ఇతరుల పరిచర్య అభివృద్ధి చెందినప్పుడు అదేం పరిచర్య అండి, అసలు మినిస్ట్రే కాదండి, అది కాదండి అని 100 మాటలు మాట్లాడుతుంటాం. యోహాను దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఇతరుల పరిచర్య అభివృద్ధి జరుగుతున్నప్పుడు అసూయపడద్దు, ఆనందించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిచర్యలో తెలుసుకోవాల్సిన పాఠం, మన పరిచర్యలో ఇతరులకు భాగస్వామ్యం ఇవ్వాలి. అది యేసు పరిచర్య ద్వారా తెలుసుకునే పాఠం. యోహాను పరిచర్య ద్వారా మనం తెలుసుకునే పాఠం ఏంటంటే, మనం ఇతరుల పరిచర్య అభివృద్ధిని చూసి ఆనందించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి రెండు మర్చిపోయారు. యేసు యొక్క పరిచర్యలోని పాఠం, యోహాను పరిచర్యలోని పాఠాన్ని మర్చిపోయినటువంటి నేటి 21వ శతాబ్దపు దైవజనులు ఇవన్నీ మర్చిపోయారు. తమ సొంత ధోరణిలో వెళ్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఒకరోజు యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో హలో శిష్యులారా, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటో తెలుసా? ఎక్కడికి ప్రభువా? ఈరోజు ప్రోగ్రామ్ మనం జెరికోకి వెళ్దాం. జెరికో, ఓకే ప్రభు, ఆ ఎరికోకి వెళ్ళడం అంత మంచిది కాదేమోనే, ఎందుకు అంత అవసరమా? ప్రతిసారి ఏదో ఒకరోజు సడన్ గా చెప్పాడు, ఈరోజు మనం ఓ పని చేద్దామా, సమరయ్యకి వెళ్ళిపోదాం. ప్రభువా, వాళ్ళకి మనకు 700 సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం అవసరమా? చూసారా, శత్రువుల మధ్యలో కూడా ఆయన వెళ్ళాడు. అయినా వాళ్ళు అడిగారు, ప్రభా యూదయకి వెళ్తున్నా ఉన్నారు, లాజరుకి ఎలా ఉంది? అయినా బాగలేనప్పుడు నువ్వు వెళ్ళకుండా మినిస్ట్రీ అని బిజీ అయిపోయి ఇప్పుడేదో నిద్రిస్తున్నాడు అన్నాడు, బాగలేకుండా నిద్రిస్తున్నాడా? అరే బాబు వాడు చనిపోయాడు రా బాబు అని స్పష్టంగా ప్రభు చెప్పాడు. కానీ వీళ్ళేదో అనుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువు గారిలాగా శిష్యుడు మారాలి. సిద్ధుడైనటువంటి ప్రతి వాడును తన గురువును పోలి ఉంటాడు అని లూకా సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో రాయబడింది. ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు కూడా యేసు అనే గురువులాగా మారాలి. యేసులాగా మారాలండి. ఈ యేసు దగ్గర మనం చేస్తున్న శిష్యత్వంలో ప్రతిరోజు మనం యేసులాగా మారాలి. యేసులాగా మారాలంటే ఫోటోల్లో చూపించినట్టు యేసు ప్రభులాగా గడ్డం పెంచుకునేలా కాదు. కానీ ఈ రోజుల్లో మా పెద్ద పాస్టర్ లాగా మేము తయారవుతున్నాం. ఈ రోజుల్లో చాలామంది యేసును అనుసరించడం ఆపేసి పెద్ద దైవజనులను అనుకరిస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఎవరిని అనుకరించకూడదు, యేసును మాత్రమే అనుసరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కూడికి క్రిస్మస్ కూడిక అని కాదు, కానీ ఈ కూడికి మనం ఉజ్జీవ కూడిక అని పెట్టాం. నన్ను అక్కడక్కడ క్రిస్మస్ మీటింగ్ పిలిస్తే, సారీ అండి నేను రాలేను క్రిస్మస్ మీటింగ్కి. క్రిస్మస్ సీజన్లో ఇంచుమించు నేను చాలా ఫ్రీగా ఉంటాను, మిగతా సీజన్లో బిజీ. ఈ సీజన్లో నేను ఎక్కడ మీటింగ్లకు పోను. నేను క్రిస్మస్ సందేశం నాకు ఇవ్వడం ఇష్టం లేదు. నేను క్రీస్తు సందేశం ఇస్తాను కానీ క్రిస్మస్ సందేశం ఇవ్వను. దేవుని వాక్యం నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అరామిక్ అనేటువంటి భాషను మాట్లాడాడు. ఆయన గ్రీకు భాష మాట్లాడలేదు. అంటే గ్రీకు భాష వచ్చే అవకాశం లేదని కాదు. ప్రాచీన గ్రీక్కి మన బైబిల్ స్కూల్లో నేర్పించే గ్రీక్కి తేడా ఉంది. దాంట్లోకి వెళ్ళలేదు మనం ఇప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ మూల భాషలో అరామిక్ భాషలోని తర్జుమాలో రాయబడిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు నశించిపోయిన వారిని, తప్పిపోయిన వారిని వెదకి వారికి జీవితాన్ని, టు గివ్ లైఫ్ అని రాయబడింది, వారికి జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడో ఎవరికి అర్థం కావడం లేదు. యేసు ప్రభు యొక్క శిష్యులకు అర్థం కావడం లేదు. అక్కడ జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు ఉన్నప్పటికీ కూడా
ఇంట్లో యేసుతో పాటు యేసు యొక్క శిష్యులు ఉన్నప్పటికీ వెలుపల కొంతమంది క్రిటిక్స్ ఉన్నారు, కొంతమంది విమర్శకులు ఉంటారు. యూట్యూబ్లో అయినా దేంట్లోనే మనకు ప్రతి వాళ్ళు విమర్శకులు ఉంటారు. కొంతమంది ప్రతిదానికి తప్పు పట్టేవాళ్ళు, వాడికి ఇదే పని. ఇంకా ఆనాటి పరిచయులు శాస్త్రులు ఇలా క్రిటిసిజం చేయడానికి యేసు వెంట తిరుగుతున్నారు. యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది భోజనం కోసం వస్తున్నారు. యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ తలకాయ నొప్పి కాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలి స్వస్థత కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. యేసు దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది సత్యం చెప్తాడినా, మా బోధకులు మా రబ్బూనీలు లేదా మా రబ్బీలు చెప్పిన దానికన్నా ప్రత్యేకంగా చెప్తాడు, ఈయన మాటలు వినాల్సిందే అని కొంతమంది. మరి కొంతమంది ఎందుకు ఈయన ఏం మాట్లాడితే దాంట్లో ఏదైనా తప్పు పట్టి, అదో చూసారా ఆ రోజు కపాడిపాలెంలో దండువారి వీధిలో జరిగిన మీటింగ్లో పలానా ప్రసంగం చేశాడు ఈయన అని తప్పు పట్టడం అనేది ఇలా యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరు వేరు ఉద్దేశాలతో వస్తున్నారని చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, తాను ఈ లోకానికి రావడం యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనడానికి సుమారు 14 పైగా కారణాలు లేఖనాల్లో రాయబడ్డాయి. ఇక్కడ కూడా ఒక కారణం ఉంది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనే యోహాను గారే సుమారు 7 కారణాలు చెప్పాడు. మొదటి యోహాను పత్రికలోనే 4 కారణాలు కనిపిస్తాయి ఎందుకు వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ ఉదయకాలం లేకపోతే మధ్యాహ్న కాలం నేను వాక్యం సిద్ధపడుతున్నప్పుడు ఒకరిద్దరిని అడిగిన యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి, వాళ్ళు వేరు వేరు కారణాలు చెప్తున్నారు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దానికి ఒక చిన్న ప్రాముఖ్యమైన కారణం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట కూడా చెప్పి నేను కాస్త ముందుకు వెళ్తాను. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఉంది. రాకడ అని కాదు, మొదటి రాకడ అంటే దాని అర్థం ఏంటంటే రెండవ రాకడ అనేది ఉంది అని అర్థం. రెండవ రాకడ ఉంది అంటే మూడో రాకడ ఉండొచ్చు కదా. మూడో రాకడకు అవకాశం లేదు. మూడో రాకడ గురించి బైబిల్ చెప్పడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఒక వ్యక్తిని అడిగారట, సార్ మూడో ప్రపంచ యుద్ధం గురించి కొద్దిగా చెప్పండి సార్ అన్నారట. ఆయన అన్నాడు, నాకు తెలియదండి అన్నాడట. కానీ నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను నేను. అదేంటి సార్ అది? 4వ ప్రపంచ యుద్ధం గురించి చెప్తానని చెప్పాడట. నీకు 3వ ప్రపంచ యుద్ధం గురించి తెలియనప్పుడు 4వ ప్రపంచ యుద్ధం గురించి ఏం చెప్తావు? అప్పుడు ఆయన చెప్పిన మాట, సరేలే ఏదో ఒకటి చెప్తా అన్నారు కదా, 4వ ప్రపంచ యుద్ధం గురించి చెప్తాను చెప్పమంటే ఆయన అన్నాడట, 4వ ప్రపంచ యుద్ధంలో మనుషులు ఎవరు ఉండరని చెప్పాడట. ఏంటి దాని అర్థం? మీకు అర్థమైంది లేదా? నాకు అర్థం కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యమైనటువంటి రాకడలు మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన ఇంచుమించు 600-700 పేజీలు ఉన్నాయి, ఇంత పెద్ద పుస్తకాలు రాశాడు. ఒక స్వామి ఒక ఆయన రాశాడు, ఇంగ్లీష్లో ఉన్నాయి అవి. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ పుస్తకాలు 2 రాశాడు. నా దగ్గర ఉన్నాయి. ఒక పుస్తకం చదివాను, కొన్ని పేజీలు చదివాను. అసలు రెండవ రాకడంటే అవేం కాదు, రెండవ రాకడంటే మన హృదయంలోకి రావడమే, అదే రెండవ రాకడ అని ఏవేవో రాసేసాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొదటి శతాబ్దంలో కొంతమంది తయారయ్యారు. వాళ్ళని ఏమన్నారంటే నోస్టిక్స్ అన్నారు. నోస్టిక్స్ అంటే దాని అర్థం జ్ఞానవాదులు అని అర్థం. వీళ్ళు ఏమనంటే యేసు ప్రభు భూమి మీదకి రాలేదండి అని అంటున్నారు. యోహాను గారు అప్పుడు పౌలు గారు చనిపోయారు, 68వ సంవత్సరంలో చనిపోయారు. ఇప్పుడు పౌలు గారు యేసు ప్రభు చేసిన పరిచర్య మొదటి శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో మొదటి 34 సంవత్సరాలు యేసు ప్రభు పరిచర్య చేశాడు. తర్వాత 34 సంవత్సరాలు పౌలు గారు పరిచర్య చేశారు. మిగిలినటువంటి పరిచర్య ఎవరు చేశారు? మిగిలిన 32 సంవత్సరాలు అనగా ఒక శతాబ్దంలో 3 దైవజనులు పరిచర్య చేశారు. మొదటి శతాబ్దంలో 1 యేసు ప్రభు, 2 పౌలు గారు. అంటే మిగతా వాళ్ళు చేయలేదా అని అంటారు, మిగతా వాళ్ళు కూడా చేశారు. చేసిన వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి పౌలు. తర్వాత 3వసారి లేకపోతే మొదటి శతాబ్దంలో 3వ భాగంలో చక్కటి పరిచర్యను యేసు ప్రభు చేసి పౌలు కొనసాగించి అర్థాంతరంగా ఆగిపోయిన పరిచర్యను యోహాను గారు కొనసాగించారు. సరే, ఈ యోహాను గారు ఎందుకు తన పత్రిక రాశాడంటే, దేవుడి స్తోత్రం,
ఈ నోస్టిక్స్ అనేటువంటి ఈ జ్ఞానవాదుల్ని ఖండించడానికి, అరే బాబు యేసుక్రీస్తు శరీరీతిగా రాలేదని ఎందుకు అంటున్నారు, మీరు అబద్ధికులు, మీరు దుర్బోధకులు అని చెప్పి వారిని ఖండించడం ఆరంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కొన్ని అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. సరే, ఇప్పుడు మనం ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి లేఖనాలు మొత్తం పరిశీలిస్తే ఒక 50 లోపు ప్రవచనాలు మాత్రమే చెప్పబడ్డాయి. కానీ యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి సుమారు 300 ప్రవచనాలు చెప్పబడ్డాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు స్తోత్రం చెప్పొచ్చు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనుకోవడం సులభమే, మేరీ మేరీ క్రిస్మస్ అని సులభం చెప్పుకోవడం సులభమే, కేకులు కట్ చేసుకోవడం సులభమే, క్రిస్మస్ నెలంతా క్యారల్స్ అని తిరగడం సులభమే, ఇవన్నీ కరెక్టే. కానీ అసలు సిసలైనటువంటి ఒక రాకడ ఉందే, అది రెండవ రాకడ. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న, మొదటి రాకడ ఎందుకు? మొదటి రాకడ ఎందుకో తెలుసా? మొదటి రాకడ జరిగింది కాబట్టి రెండవ రాకడ ఖచ్చితంగా జరుగుతుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడింది. ఏమండి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ మధ్యలో ఉండి ఇలా పైకి వెళ్ళిపోయినట్టు యేసు, ఈ యేసు ఎలా వెళ్ళాడో మరలా తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా రెండవ రాకడను తెలియజేయడానికి, మనకు గుర్తు చేయడానికే మొదటి రాకడ అనేటువంటి సన్నివేశం. మొదటి రాకడలో మనం ఎవరు లేవు. ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? మొదటి రాకడ జరిగిన బెత్లెహేములో సందడి అంటే ఒక పాట, విచిత్రమైన పాట, నాకు అర్థం కాని పాట. ఇంచుమించు ఒక 300-400 సంవత్సరాల క్రితం భక్తుల్ని ఒక పాట రాయండి సార్, క్రిస్మస్ పాట అని అడిగితే వాళ్ళు రాసినట్టు ఇంగ్లీష్లో సైలెంట్ నైట్, హోలీ నైట్ అని రాశారు. అనగా శుద్ధరాత్రి, నిశ్శబ్దరాత్రి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంది నిశ్శబ్దరాత్రి. ఇప్పుడు మనోళ్ళు పాడే పాట సందడి, బెత్లెహేములో సందడి, ఒకటే సందడి. మన విధానాలు, వాక్యాన్ని అర్థం చేసుకున్న విధానాలు ఎంత పక్కదారి పట్టాయని చెప్పడానికి చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి చెప్పిన దానికన్నా 6 రెట్లు అధికంగా రెండవ రాకడ గురించి చెప్పబడింది లేఖనాల్లో. కాబట్టి ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? ప్రాముఖ్యమైనది ఏంటి? రెండవ రాకడ. కానీ రెండవ రాకడ గురించి మాట్లాడేవాడు ఎవరు లేరుగా. అందరూ ఇక క్రిస్మస్ సీజన్ వచ్చిన మా బోటి ప్రసంగికులు, ఒక ఆయనేమో జ్ఞానుల గురించి చెప్పాడు, ఒక ఆయన కొలల గురించి చెప్పాడు, ఓ ప్రసంగాలు. ఒక ఆయన ఏకంగా పొత్తికోటల మీద ప్రసంగం చేసేసాడట. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, వాక్యాన్ని మనం అర్థం చేసుకోకున్నప్పుడు మనం పిచ్చి పిచ్చివే ప్రసంగిస్తాం. దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, దేవుని వాక్యము లోతుగా ఉన్నది, బహు దూరంగా ఉన్నది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సంఘానికి వెళ్ళడమో, మేము 3 తరాలుగా 4 తరాలుగా క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు. మీరు సత్యాన్ని గ్రహిస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో తనను నమ్మినటువంటి యూదులతో, తాను మాట్లాడుతుండగా నమ్మిక పుట్టినటువంటి యూదులతో చెప్తున్న మాట, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు, మీరు నా శిష్యులు అవుతారు. సత్యాన్ని గ్రహిస్తే తప్ప స్వాతంత్ర్యం మనిషికి రాదు అని యేసు ప్రకటించాడు 2000 సంవత్సరాల క్రితం. ఒక సాంప్రదాయాన్ని చేస్తూ ఉంటే మనం స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నట్టు కాదు, సంఖ్యలలో ఉన్నట్టే అని యేసు ప్రభు చెప్పడం దాని అర్థం. మనకు ఒక లిబరేషన్ కావాలి, ఇన్నర్ లిబరేషన్ కావాలి. ఆత్మ విమోచన జరగాలి అంటే సత్యము ద్వారా మాత్రమే సాధ్యం. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయండి. దేవుని స్తోత్రం. ధనము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని కాదు. ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేసేది సత్యము. సత్యము అనగా వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, నేనే సత్యము అని యేసు ప్రభు అన్నాడు. నేను కూడా సత్యం అనలేదు, నేనే సత్యం అన్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఆత్మ సత్యం. ఒకటి యేసు సత్యం, యేసు మాట సత్యం, యేసు ఆత్మ సత్యం. ఇక మిగతావన్నీ సాక్షి పేపర్లో వచ్చినా, ఆంధ్రజ్యోతిలో వచ్చినా, ఈనాడులో వచ్చినా, మరి ఏ పేపర్లో వచ్చినా ఇవన్నీ అబద్ధాలే. సత్యము మాత్రము ఒకటే, వాక్యమే సత్యము. వాక్యము కూడా సత్యం అనలేదు. వాక్యమే, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇలాగే నేను ఈ లేఖన భాగాలన్నీ చదువుతున్నప్పుడు ఈ మొదటి రాకడను గురించినట్టు కొన్ని విషయాలు నేను, లేకపోతే మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు,
లూకా సువార్త 1-2 అధ్యాయాలు, 89 అధ్యాయాలు ఉన్నటువంటి 4 సువార్తల్లో కేవలం 4 అధ్యాయాల్లో మాత్రమే యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి ప్రస్తావించింది. మిగతా అంతా యేసు ప్రభు జీవితం, యేసు ప్రభు యొక్క బోధలు, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం. కానీ మన క్రైస్తవ జనాంగం చూడండి, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఈ వేడుకల్లో వాడుకగా ఈ వేడుకలు చేసేసుకుంటున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటి రాకడ ఎందుకంటే రెండవ రాకడను గుర్తు చేయడానికి. ఆయన ఒకసారి వచ్చాడు అంటే రెండోసారి వస్తాడు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోయిన సంవత్సరం ఇదే టైంలో వర్షం పడిందండి అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఈ సంవత్సరం వర్షం పడి ఉండాల్సింది, అయితే పడే అవకాశం ఉంది అని అర్థం. ఒక్కసారి ఆ పూటకోళ్ళ వాని ఇంటికి వెళ్ళినటువంటి ఆ మంచి సమరయుడు ఆయన చెప్పాడు, నేను మరలా వస్తాను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఒకసారి వచ్చాడు అంటే దాని అర్థం రెండవసారి వస్తాడు అని అర్థం. రెండవ రాకడ కోసం మొదటి రాకడ ఉంది, మొదటి రాకడ కోసం రెండవ రాకడ కాదు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రాముఖ్యమైనది ఏంటి? యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు చనిపోయాడు, ఇవన్నీ 100% సత్యం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేది చరిత్ర, ఇట్స్ ఎ హిస్టరీ. యేసుప్రభు నాలోనికి వచ్చాడు అనేది రక్షణ. ఇప్పుడు చరిత్రతో కాదు మనకు సంబంధం. ఎప్పుడో 20 శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన, మంచి సంఘటనే. యేసుప్రభు అనేటువంటి ఆయన వచ్చాడండి, చనిపోయాడండి, బాగానే ఉంది. కానీ నాలోకి వచ్చాడు. అందుకని ఒక పాట ఉంది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, మరి క్రీస్తు జన్మించే హృదయాన ఎందరికీ. ఈ ప్రశ్న అడిగిందో ఎవరో తెలుసా? క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఏది? ఏది బదులేది? ఒక పాట. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని స్తోత్రం, ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ జరుపుకుంటే ఈ తాతలందరూ, నాకు తెలిసిన చాలా మంది తాతలు చచ్చిపోయారు, కానీ క్రిస్మస్ తాత మాత్రం చచ్చిపోవడం లేదు. ఈ క్రిస్మస్ తాత బతికే ఉన్నాడు. ప్రతి సంవత్సరం వచ్చేసి అంత వయసులో తాత అని పిలువబడినప్పటికీ కూడా ఈయనకి మామూలు ఇళ్లలోకి నేరుగా రాలేడట. ఆయన గోడలు ఎక్కి పొగగొట్టాల్లోంచి దిగి, ఆ వయసులో కూడా ఆయనకు అన్నటువంటి ఆసక్తి లేకపోతే ఆరోగ్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేవుని స్తోత్రం. క్రిస్మస్ తాత అనేటువంటి సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక కల్పిత పాత్రను, ఇటువంటి ఎన్నో ఆచారాలతో కూడుకున్న సాంప్రదాయం, ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. ఈ రెండవ రాకడను గురించి, మొదటి రాకడ చదివినప్పుడు మొదటిది ఉంది కనుక రెండవది ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, ఆయన మొదటి దాన్ని పాతగిలేటట్టు చేస్తున్నాడు, రెండవ దాన్ని స్థిరపరుస్తున్నాడు అని రాయబడింది. ఎవరైనా చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, స్తోత్రం, 10వ అధ్యాయము 9వ వచనములో చివరి భాగం, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా, మొదటి రాకడ గురించి రెండవ రాకడ గురించి కాదు ఈ వాక్యం. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి రాకడ వాస్తవం. ఎవరు చెప్పరు యేసు ప్రభు లేదండి మొదటి రాకడ జరగలేదు అనడానికి అవకాశం లేదు. మొదటి రాకడ ఉంది. అయితే ఏంటి? మొదటి రాకడ ఉంది అంటే మొదటి రాకడలో ఆయన శరీరధారిగా వచ్చాడు, రెండవ రాకడలో శరీరానికి అతీతంగా వచ్చాడు. మొదటి రాకడకు రెండవ రాకడకు తేడాలు ఉన్నాయి. మొదటి రాకడకు రెండవ రాకడకు తేడాలు ఉన్నాయి. అదే సమయంలో లేఖన భాగాల్లోంచి నేను పరిశీలించినప్పుడు మొదటి రాకడకు రెండవ రాకడకు కొన్ని పోలికలు కనిపించాయి నాకు. ఈ 4 పోలికలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా క్రీస్తు యొక్క మొదటి రాకడ రెండవ రాకడకు మనల్ని సిద్ధపరచడానికి, తాను శరీరంలో ఉండగానే యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, తాను శరీరంలో ఉన్నాడు, వెళ్ళబోతున్నాడు. హలో, నేను వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పాడు. అయ్యా వందనాలు సార్, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యా మళ్ళీ మీరు ఉంటారు, వెళ్ళిపోతున్నారా? సరే, దేవుని స్తోత్రం. పాపం అంకుల్ గారు చాలా ఆసక్తిగా కూర్చున్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వందనాలు సార్. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను వెళ్తున్నాను అనగా మునుపున్న చోటికి వెళ్తాను, నేను ఇంతకుముందున్న చోటికి వెళ్తాను, నేను తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, నేను తిరిగి వస్తాను అనగా రెండవ రాకడ. తిరిగి
మొదటి రాకడలోనే బైబిల్ మొత్తంలో మనం గమనిస్తే ఆదికాండము 3వ అధ్యాయములో 15వ వచనంలో క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించిన ప్రవచనం ఉంది. అదే సమయంలో మొట్టమొదటి ప్రవక్తగా ఎంచబడినటువంటి హనోక్ అనేటువంటి ప్రవక్త, ఈనోక్ అని చెప్పబడినటువంటి ప్రవక్త యూదాపత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆయన క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ప్రవచించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విచిత్రమైన విషయం, ఆయన మొదటి రాకడ గురించి ప్రవచించలేదు. ఏదెను తోటలో మొదటి రాకడను గురించిన ప్రవచనం ప్రతిధ్వనించింది. హనోకు యొక్క కుటుంబంలో, హనోకు కుటుంబ సభ్యుల మధ్యలో ఆయన వేవేల పరివారముతో వస్తున్నాడు, హీస్ గోయింగ్ టు కమ్ అనేటువంటి మాటను, ప్రవచనాన్ని ఆయన భూమి మీదకు మొదటిసారి రావడానికి ముందుగానే ఆత్మలో అనేక సంవత్సరాల తర్వాత ఆయన రావడాన్ని చూసినటువంటి హనోకు యొక్క ప్రవచనాన్ని మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం జరిగింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఏం జరిగింది యేసు ప్రభు పుట్టినప్పుడు? ఏం జరగలేదా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం జరిగింది? 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దాన్ని ఆధారంగా చేసుకొని, మొదటి రాకడను ఆధారంగా చేసుకొని 2వ రాకడ ఏంటి అనే దాని గురించి, అంతేకాకుండా 2వ రాకడకు మనం ఎలా సిద్ధపడాలి అనే విషయాలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేసి వీళ్ళంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సేవకులం గనక త్వరగా అనుకుంటాం, కానీ అనుకున్న సమయానికి అది మేము ముగించలేం. మాకు కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ ఉందేమో, కానీ ఇక మేము ఎక్కామంటే మేము ఎప్పుడు ముగిస్తామో ఎప్పుడు చెప్పలేని పరిస్థితి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా 4 వచనాలు చదివి సహకరించండి చాలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి, చాలండి, ఆయన నక్షత్రాన్ని చూసి, ఆయన నక్షత్రం, హిస్ స్టార్, ఆయన నక్షత్రం. ఇది మన నక్షత్రం కాదు. మన ఇళ్ళలో అన్ని నక్షత్రాలు పెట్టుకున్నాం, ఎందుకంటే అప్పుడు ఒక నక్షత్రాన్ని చూసి కొంతమంది వచ్చారనే ఉద్దేశంతో. ఇది ఎవరూ పెట్టిన నక్షత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆయన నక్షత్రం. ఆకాశములో ఉన్నటువంటి అసంఖ్యాకమైన నక్షత్రాలలో ఒక నక్షత్రంగా ఆ నక్షత్రం వెలిసినటువంటి సందర్భం ఆల్రెడీ ఉంది. అది వెలయనివని కాదు, ఆ నక్షత్రాన్ని భూమికి సమీపంగా దేవుడు తీసుకొని వచ్చాడు. నక్షత్రాన్ని దేవుడు కొత్తగా పుట్టించలేడు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతరిక్షంలో అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు ఉన్నప్పటికీ వాటికి పేర్లు పెట్టి పిలుస్తున్నాడట ఆయన. నక్షత్రాల పేర్లు మనకు తెలియదు, కానీ ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలవగలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. అబ్రహాముతో అందుకనే గుడారములో ఉన్న అబ్రహామును వెలుపలికి తీసుకొచ్చి, అబ్రహాం బయటికి ఆకాశం వైపు చూడు, నక్షత్రాల్ని లెక్క పెట్టగలవా అని చెప్పాడు. అబ్రహాం చెప్పాడు, నా వల్ల కాదు. అసంఖ్యాకమైన నక్షత్రాలను లెక్క పెట్టడం అనేది ఎవరి వలన కాదు. మా చిన్నప్పుడు డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్ ఆరాధన ముగించుకొని రాత్రి 12 గంటలకు బయటకు వచ్చి అదే ఉన్నట్టుంది అని అనుకునేవాళ్ళం. రే 12 అయిందిగా, వెలిసిందిగా నక్షత్రం, ఆయన పుట్టాడు కదా అని మేము అనుకుని మోసపోయేవాళ్ళం. ఎందుకు చెప్తారంటే, ప్రతి సంవత్సరం ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టడం అంటూ లేదు. అలాగైతే ఈ అంతరిక్షంలో ఒక 2000కు పైగా నక్షత్రాలు పుట్టిండాల్సింది, మరి కొత్తవి. సరే, మనం ఆలోచిస్తున్న మాట, 1 ఆకాశములో సూచన, ఇది మొదటి రాకడకు సూచన. ఆయన వచ్చాడు, ఆయన పుట్టాడు, ఆయన ఆవిర్భవించాడు అని చెప్పడానికి ఒక సూచన. అలాగైతే గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. అమ్మ, ముందు కుర్చీలు ఖాళీ ఉన్నాయి, దయచేసి కాస్త ముందుకు వచ్చి కూర్చోండి. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే విశ్వాసుల్లో ఎవరైనా చదవాల్సిందిగా కోరుతున్నాం. ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయిగా, ముందు కూర్చోడానికి ఎందుకు భయపడతారు? స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. అమ్మ, చదివేవాళ్ళు లేరా? కొద్ది ముందుకు వచ్చేసాను, ఎందుకు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, రండి ముందుకి. స్తోత్రం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఆకాశము నుండి నక్షత్రములు రాలును. చాలండి సార్, చాలే పాస్టర్ గారు.
అంటే మేమే పాడుకొని మేమే చదువుకొని అన్నీ మేమే చేసుకోవాలి. మీరెందుకు? విశ్వాసులు అనబడిన వాళ్ళు సంఘాల్లో దిష్టి బొమ్మల్లాగా ఉండే పని అయితే ఎందుకు వాళ్ళు రావడం? మీకు ఒక భాగస్వామ్యం ఉంది ఈ పరిచర్యలో. కాబట్టి దయచేసి ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చి కూర్చొని వాక్యం చదవగలిగిన వాళ్ళు చదవండి. సరే, రెండవ రాకడను గురించిన సూచనలు చెప్పబడ్డాయి. దాంట్లో మొదటి రాకడకు రెండవ రాకడకు ఉన్నటువంటి ఆ కంపారిజన్ మనం ఆలోచిస్తున్నాం. ఆ కంపారిజన్లో మనకు తేలినటువంటి ఒక ప్రాముఖ్యమైన 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మొదటి రాకడలో ఒక నక్షత్రం కనిపించింది. రెండవ రాకడకు సూచనగా నక్షత్రాలు రాలిపోతున్నాయి. నక్షత్రం పుట్టింది, నక్షత్రం రాలిపోయింది. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన భూమి మీద అవతరించినప్పుడు అన్నప్పుడు నిన్న కూడా మా స్థానిక సంఘంలో వాక్య పరిచయం, ఆయన పుట్టడం కాదు, అది ఆయన ఆది సంభూతుని మరలా భూమి మీదకి రప్పించున్నప్పుడు, భూమి మీదకి రావడం, ఆయన పుట్టడం కాదు, అది మనది పుట్టుక. ఆయన ఆవిర్భవించడం, హి హస్ కమ్ డౌన్, ఆయన దిగి రావడం, ఆయన భూలోకానికి రప్పించబడ్డం. మొట్టమొదటి విషయం ఆకాశములో సూచన. ఆకాశములో సూచన చూడండి. మొదటి రాకడప్పుడు ఆకాశములో ఒక సూచన ఉంది. అలాగైతే శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడకు సూచనలేంటి? ఆ సూచన ఆకాశములో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సూచన అంటే నక్షత్రాలు రాలుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, వీటిని గురించినటువంటి శాస్త్రీయ వివరణలోకి నేను వెళ్ళలేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆకాశములో సూచన మనకు తెలియజేస్తుంది. ఓ ప్రజలారా, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, వాస్తవమే. అలాగైతే నక్షత్రాలు రాలిపడుతున్నాయి. దాని అర్థం మనుష్య కుమారుడు త్వరగా దిగి మధ్యాకాశానికి రాబోతున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మేఘములను తనకు పాదధూళిగా చేసుకుని వస్తాడట. 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, మేఘాలను ఆయన పాదధూళిగా చేసుకుని వస్తాడు. ఒకటి. రెండోది, ఆయన మేఘములను వాహనముగా చేసుకుని వస్తాడు. మేఘాన్ని వాహనంగా చేసుకొని రావడం, మేఘాలను పాదాలకు ధూళిగా చేసుకోవడం అనేటువంటి 2 అలంకార రూపమైన భావాలు చెప్పబడ్డాయి. అనగా ఆయన వస్తాడు అని చెప్పడానికి అంతవరకే, కానీ మేఘాన్ని ఎలా ధూళిగా మార్చుకుంటాడు, మేఘాన్ని ఏ వాహనంగా మార్చుకుంటాడు, దాన్ని కారుగా మార్చుకుంటాడా, దాన్ని ఎలా మార్చుకుంటాడని దయచేసి ప్రశ్న లేదు. అక్షరార్థంగా మనం ప్రతిదీ ఆలోచించకూడదు, ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. ఒకటి, ఆకాశములో సూచన చెప్తుంది, మనుష్య కుమారుడు వచ్చి, అరే ఇదేంటిది, నక్షత్రం ఏంటి విచిత్రంగా ఉందని మొదటి రాకడ సందర్భంలో ఆలోచించిన ప్రజలు. హ్యూగోస్ అనేటువంటి శాస్త్రవేత్త, అవును, కొన్ని సంవత్సరాల క్రితం ఆకాశంలో ఒక వింతైనటువంటి తారక పుట్టింది, ఒక మహనీయుడు జన్మించాడు అని సాక్ష్యాధారాలతో ఒక పుస్తకం రాశాడు. ఆయన చెప్పాడు, యేసు ప్రభు డిసెంబర్ 25 పుట్టలేదు, యేసు ప్రభు సెప్టెంబర్ 15 పుట్టాడు అని ఎన్నో శాస్త్రీయమైన కారణాలు చెప్పాడు. సరే, దేవుని స్తోత్రం, దాంట్లోకి వెళ్ళలేదు. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. మనం ఆలోచించాల్సిన విషయం ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడనే ఆలోచన, పిచ్చి ఆలోచనలు వదిలేసేయండి. ఎందుకు పుట్టాడు, దట్ ఈస్ ఇంపార్టెంట్. వేర్ హీ వాస్ బోర్న్, వెన్ హీ వాస్ బోర్న్, దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ వై హీ వాస్ బోర్న్, ఎందుకు పుట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మర్చిపోయి ఎవరో యూట్యూబ్లో కొంతమంది స్వాములు ఉండి డిసెంబర్ 25 పుట్టాడని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తాం, 2 లక్షలు. నీ ముష్టి ధనం ఎవడికి కావాలి? నీ శపితమైన ధనము, ఆ బబులోను ధనము, షీనారు వస్త్రాలు మాకెందుకే బాబు, నీ డబ్బు మాకు అవసరం లేదు, దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడు పుట్టాడు అని ప్రశ్నిస్తున్నావే, ఎందుకు పుట్టాడని ఎప్పుడైనా ఆలోచించావు? బుద్ధిహీనుడైన రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, ఇలాంటి కొంతమంది మనుషులు. ఎందుకు చెప్తానంటే, ఇటువంటి ఎన్నో శక్తులు లేచినప్పటికీ క్రైస్తవత్వాన్ని కదిలించడానికి ఏమాత్రం వాళ్ళకి స్థాయి లేదు, సామర్థ్యం లేదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎంతో మంది విమర్శకులు ఉన్నప్పటికీ కూడా 2000 సంవత్సరాలుగా ఈ క్రైస్తవత్వం కొనసాగుతూనే ఉంది. పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవనేరవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దేవుని సంఘం ఎదుట, క్రైస్తవత్వం ఎదుట నిలవలేవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆకాశములో
సూచన, ఆకాశములో సూచన అనేది మొదటి రాకడకు రెండవ రాకడకు రెండిటికి కనెక్ట్ అయింది. మొదటి రాకడ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నాకు కావాల్సింది మొదటి రాకడ కాదు. మొదటి రాకడలో ఏమేమి జరిగాయో నాకు అనవసరం. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ నాకేంటంటే రెండవ రాకడ. ఒకవేళ ఈ రాత్రి యేసు ప్రభు వచ్చాడు అనుకుందాం, ఏం జరుగుతుంది? నాకు మీకేం జరుగుతుంది? మీరు టీబీతోనో క్యాన్సర్తోనో ఇంకేదైనా జబ్బుతో ఉన్న శరీరములో ఉన్నారు. యేసు ప్రభు రాకడలో ఏం జరుగుతుందంటే దేహ విమోచన జరుగుతుంది. అనగా మీకు ఈ దేహములో నుంచి మరొక దేహములోకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కొత్త దేహములోకి, మహిమ దేహములోకి మీరు ప్రవేశిస్తారు. అనగా మట్టి దేహములో నుంచి మీరు మహిమ దేహంలోకి ప్రవేశిస్తారు. ఒక ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఒక ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం, పరిశుద్ధులైన మనకు ఇంపార్టెంట్ అయిన విషయం, విశ్వాసులకై మనకు ఇంపార్టెంట్ అయిన విషయం యేసుక్రీస్తు రెండవ రాకడే. రెండవ రాకడ కొరకు సిద్ధపడకుండా మొదటి రాకడ సంబరాల్లో మునిగిపోయిన సంఘము వాక్యానికి ఎంత విరుద్ధంగా ఉందో ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్పినప్పుడు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. ఒకటి, నేను రెండవ రాకడని ఎలా అర్థం చేసుకుంటున్నానంటే మొదటి రాకడకు రెండవ రాకడకు ఒక లింక్ ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మానవుడైనటువంటి మొదటి ఆదాము పాపం చేశాడు కనుక రెండవ ఆదాము వచ్చాడు. రెండవ ఆదాము లేకపోతే కడపటి ఆదాము వచ్చాడు. ద లాస్ట్ ఆదాం రావడానికి కారణం ఏంటంటే ఈ మానవాళిని విమోచించడానికి. దేవునికి స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ లోకానికి వచ్చిన సమయంలో ఆకాశములో ఒక సూచన కనిపించింది. రెండవ రాకడ సమయంలో కూడా ఆకాశములో సూచనలు కనిపిస్తున్నాయి. అనగా మొదటి రాకడకు రెండవ రాకడకు సంబంధం ఉంది. మొదటి రాకడైనా రెండవ రాకడైనా వచ్చేవాడు ఒకడే. మొదటి రాకడలో వచ్చిన యేసే, రెండవ రాకడలో వేరొక వ్యక్తి రావడం లేదు. రెండవ రాకడ అదే యేసు, ఈ యేసు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మీరు ఈ యేసును చూశారు, అదే యేసు మరలా తిరిగి వస్తాడు. దేవదూతలు తిరిగి వస్తారని కాదు, అదే యేసు తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆకాశములో సూచనను బట్టి మొదటి రాకడ రెండవ రాకడ దానికి కనెక్ట్ అయినాయి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా తీసిన వారు చదివి సహకరించండి. స్తోత్రం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు. ఎవరళ్ళు? ఆ పైన వచనంలో 13వ వచనం, పరలోక సైన్యము, the host of the heavens, the armies of heaven, ఆకాశ గణములు, స్వర్గములోని దూతలు మొత్తం దేవుణ్ణి స్తుతించడానికి ఆరంభించారు. మీరు అడగొచ్చు, ఎందుకు ఇలా జరిగింది? క్రిస్మస్ టైంలో అందరూ పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతున్నారే, వీళ్ళని అడగాలి, ఏమంటే మీకేమొచ్చింది, ఎందుకు పాటలు పాడుతున్నారు మీరు? వాళ్ళకు ఒక కారణం లేదేమో. ఏమయ్యా దేవదూతలారా, మీకేం పని లేదా? పరలోకంలో పరిశుద్ధుడు 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 అని స్తుతించకుండా మీరు భూమి మీద అసలు మీ పని ఏంటి? అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్పే ఒక మాట, మాకు ఇష్టం లేదండి, కానీ పెద్ద ఆయన మాకు ఆజ్ఞాపించాడు. ఆది సంభూతుని ఆయన మరలా భూమి మీదకి రప్పించినప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలందరూ నమస్కారము చేయవలనని ఆజ్ఞాపించుచున్నాడు. దేవదూతలందరూ నమస్కరించినటువంటి దేవుని కుమారుడు. సహోదరి సహోదరుడా, మీరు పాడుతున్నారంటే దానికి కారణం లేదేమో, కానీ వాళ్ళు పాడుతున్నారంటే ఒక కారణం ఉంది. మాకు దేవుడు చెప్పాడు, మేము పాడుతున్నాం. క్యారల్ అంటే సంతోషకరమైన గీతం అని అర్థం. వాళ్ళు సంతోషంగా పాడుతున్నారు. అదిగో మానవులారా, మీరందరూ మీ పాపాల నుంచి విమోచించబడి ఒకరోజు నిత్యత్వంలో మాతో పాటు వస్తారు. మేమే పాడి పాడి అలసిపోతున్నాం, మీరు మేము కలిసి మేము మీలాగా మారలేము, కానీ మీరు మాలాగా మారొచ్చు. దేవుని వాక్యంలో రాయబడింది, పరలోకమందు పరమందు మనుషులందరూ దేవదూతల వలె ఉంటారు అని రాయబడింది. ఇక్కడ దెయ్యంలాగా నేను ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దేవదూతలాగా మారతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పెళ్ళిళ్ళు లేవండి, పెళ్ళిళ్ళన్నీ భూమి మీదే ఉన్నాయి కదా. ఏదో మతంలో నేను పేర్లు చెప్పను, కానీ అక్కడికి వెళ్తే అంట
బీరు మద్యము వరదల ఏరులై పారుతుందంట. ఇక్కడ తాగుబోతాడు కూడా అక్కడికి వెళ్ళి వాడికి ఇంకా పండగ, తాగుబోతున్న స్వర్గం అది. అంతేకాకుండా ఇక్కడ 1, 2, 3, 4 వివాహాలు చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి అందమైనటువంటి కన్యకలు ఉంటారట స్వర్గంలో. అరే బుద్ధి లేని వాళ్ళరా, దేవుడి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అక్కడ పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకోరు. క్రైస్తవ స్వర్గంలో దేవుని వాక్యంలో ఉన్న నీ శరీరాన్ని మట్టిలో పూడ్చిపెట్టారు. మీ తల్లిదండ్రులో లేకపోతే మీ తోబుట్టులో మీ కొడుకులో నీ శరీరాన్ని మట్టిలో పెట్టారు. ఇక నీకు శరీరం ఎక్కడిది? అక్కడికి పోయి మందు తాగడానికి, అక్కడికి పోయి మగువులతో ఆనందించడానికి నీకు అవకాశం ఎక్కడిది? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నిషిద్ధమైనది ఏది అందులోనికి ప్రవేశించదు. దేవుని స్తోత్రం. నిషిద్ధమైనవన్నీ ఇక్కడే ఉంటాయి కానీ అక్కడ అటువంటివి ఏమి ఉండవు. నిషిద్ధమైనది ప్లస్ నశించిపోయేది అంటూ అక్కడేమి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు, అసలు మొదటి రాకడ ఎందుకు అంటే రెండవ రాకడను గుర్తు చేయడానికే. ఓ ప్రజలారా, 2000 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని గురించి మీరు ఆలోచించొద్దు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఆయన మేఘారుడై త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం దేవదూతలందరూ ఏం చేస్తున్నారట? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళందరూ స్తుతులు చెల్లిస్తున్నారు, వాళ్ళందరూ ఆర్భటిస్తున్నారు. అలాగైతే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు యొక్క రెండవ రాకడకు ఒక కనెక్షన్గా దేవదూతల ఆర్భాటముతో ఒక కనెక్షన్, ఒక రిలేషన్ ఉంది. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను. 3 శబ్దాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆర్భాటము, రెండోది ప్రధాన దూత శబ్దం, మూడోది దేవుని బోర. ఈ 3 ఏం జరుగుతున్నప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి కనెక్షన్ అది? ఏ రాకడది? రెండవ రాకడ. అనగా మొదటి రాకడ ఏ విధంగా దేవదూతల పాటతో సంబంధం కలిగి ఉందో, రెండవ రాకడ అనేది ఆయన యొక్క ప్రధాన దూత. ప్రధాన దూత ఎవరు? ఏమండి? ప్రధాన దూత గాబ్రియేలు. సరే, దేవుని స్తోత్రం. ఏం సార్ అంతేనా? బైబిల్ పండితులందరూ మన మధ్యలో కూర్చున్నారు. వారిని బట్టి నేను ప్రభు మా ఆదామయ్య గారు చరిత్రలోకి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. ప్రధాన దూత ఎవరు? ఎవరండి? ఏదో చెప్పండి. గాబ్రియేలు. గాబ్రియేలు కాదు ప్రధాన దూత. సరే, దేవుని స్తోత్రం. ఒకప్పుడు ప్రధాన దూతగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పోస్టు ఖాళీ అయ్యేసరికి ఆయన పోస్టులోకి ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైనా సరే వదిలేసేయండి. సరే, దేవుని స్తోత్రం. మనకి ఇంపార్టెంట్ పాయింట్ అది కానీ మనం అసలు మాట్లాడుకోబోయే ఒకటి, నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అందుకని రికార్డ్ చేసి మళ్ళీ ఒకసారి వింటే మీకు అర్థమయ్యే అవకాశం ఉందనేసి రికార్డ్ చేసుకొని మా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్లో వేస్తాం. మీరు అప్పుడు చూడొచ్చు, సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు. సరే, దేవుని స్తోత్రం. ఒకటి ఆకాశములో సూచనకి, రెండోది ఆకాశవాసుల యొక్క ఆరాధన. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు అనగా ఏం జరుగుతుంది? ఏం వినిపిస్తాయి అంట? ప్రధాన దూత, ద సౌండ్ ఆఫ్ ది ఆర్చ్ ఏంజెల్ అండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్స్ ట్రంపెట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బోర మోగిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దానికి ఒక అర్థం ఉంది. లేదా అర్థం లేదా? సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో మీరు చూస్తే, చూడాల్సిన అవసరం లేదులేండి. మోషే, నువ్వు 2 బోరలు చేసుకోవాలి, 2 వెండి బోరలు చేసుకోవాలి. ఈ 2 వెండి బోరలు చేసుకొని ఒక బోర ఊదినప్పుడేమో ప్రజలందరూ సమాజంగా కూడుకుంటారు, ఒక బోర ఊదినప్పుడేమో వారు సమాజంగా బయటికి వెళ్తారు, యుద్ధం చేయడానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. వెండి విమోచనకు గుర్తు, బోర సువార్తకు గుర్తు. దేవుని స్తోత్రం. అలాగైతే మీరు అడగొచ్చు, 2 సువార్తలు ఉన్నాయా? 4 సువార్తలా, 2 సువార్తలా, 1 సువార్త ఏంటి అని? సువార్త ఒకటే. సువార్త మొత్తం ఒకటే. గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తును గురించిన సువార్త ఒకటే. మత్తయి రాసింది యేసుక్రీస్తు సువార్తే, లూకా రాసింది యేసుక్రీస్తు సువార్తే, యోహానైనా మార్కైనా రాసింది యేసు ప్రభు సువార్త ఒకటే. సువార్త ఒక వ్యక్తిని గురించే. కానీ సువార్తలో వేరు విధాలుగా వారు యేసును చూశారు. అంతవరకే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకటి, వెండి బోరలు అంటున్నప్పుడు ఒక సువార్త రక్షణ సువార్త.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీధుల్లో నిలబడి వాళ్ళకి చెప్పేటప్పుడు మర్మాలన్నీ చెప్పడం లేదు. మర్మాలు చెప్పేముందుకు ఎవరికి అర్థం కాదు. ఏమంటే మీకోసం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, మీరు ఆయన నమ్ముకోండి. వాళ్ళు రక్షింపబడి సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డారు. వాళ్ళకి ఇదే ప్రసంగాలు చేస్తున్నాం. యేసు ప్రభు మీకోసం చనిపోయాడు వాస్తవం, ఎన్ని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు? మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మాట, మహిమ కలిగిన దేవుడు లేదా శ్రీమంతుడైనటువంటి దేవుడు నాకు మహిమ గల సువార్తను అప్పగించను. దేవుని స్తోత్రం. ఏం సువార్త అంటది? ద గ్లోరియస్ గాస్పల్, రక్షణ సువార్త. ఇప్పుడు నాకు సువార్త కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని వాక్యం బోధించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, వాటిలోకి వెండి బోరల్లోకి మనం వెళ్ళలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మొదటి రాకడలో దేవదూతల యొక్క ప్రమేయం ఉంది. రెండవ రాకడలో కూడా ప్రధాన దూత శబ్దముతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథంలో వెళ్తే 7 మంది దేవదూతల సంగతులు, లేకపోతే వాళ్ళు బోరలు, లేకపోతే వాళ్ళ యొక్క పాత్రలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. వాటిలోకి వెళ్ళలేదు. అనగా క్రీస్తు యొక్క రెండవ రాకడికి కూడా ఏంజల్స్తో ఒక కనెక్షన్ ఉంది. యేసు ప్రభు పరిచర్యలో ఆయన 40 దినాలు ఉపవాసం ముగించిన తర్వాత ఆయనకు పరిచర్య చేయడానికి దేవదూతలు వచ్చారు. గెత్సమనే తోటలో ఆయన చెమట బిందువుల వలె, ఆయన లేదా రక్త బిందువుల వలె ఆయన చెమట మారినప్పుడు అక్కడ ఆయన దేవదూత ఒక ఆయన పంపబడ్డాడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుత్థానం దగ్గర ఒక దేవదూత పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఆకాశములో సూచన, రెండోది ఆకాశవాసుల యొక్క ఆరాధన. ఇవి మొదటి రాకడకు రెండో రాకడకు కనెక్షన్ ఉంది. ఆ దూత బోర ఊదలేదంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఈ ట్రంపెట్ యొక్క సౌండ్ను బట్టి ఆ పరలోకములో ఉన్నట్టు యేసు దిగి వస్తాడు. దేవుని స్తోత్రం. ఇంతకుముందు చెప్పాను, బోర ఊదినప్పుడు ఒకటి లోపలికన్నా పోవాలి, రెండు బయటికన్నా పోవాలి. బోర ఊదినప్పుడు ఈ 2 పనులు ఏదో పని చేయాలి. ఇప్పుడు ప్రధాన దూత బోర ఊదినప్పుడు యేసు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసు ఆయన మధ్యాకాశానికి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ప్రధాన దూత శబ్దానికి రెండవ రాకడకు సంబంధం ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదవండి, మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. స్తోత్రం. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదివినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చక్కగా చదివారు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. యేసు పుట్టినప్పుడు ఏం జరిగిందంట? యేసు పుట్టినప్పుడు ఏం జరిగింది? తూర్పు దేశపు జ్ఞానులు అంటున్నప్పుడు వాళ్ళని మనోళ్ళు క్రిస్మస్ డ్రామాలో 3 తయారు చేసేసారు. బంగారు సాంబ్రాణి బోలం 3 గిఫ్ట్లు ఇచ్చారు కాబట్టి 3 దేవదూతలని కన్ఫర్మ్ చేశారు. కానీ నాన్ కెనానికల్ గాస్పల్స్, అప్రమాణికమైన సువార్తలు ఈ 4 కాదు, సుమారు 300 వరకు సువార్తలు ఉన్నాయి. నకిలీ సువార్తలు బోల్డ్ ఉన్నాయి. ఈ నకిలీ సువార్తలో ఉన్న వాటిని తీసుకొని కొంతమంది, ఈ చెన్నైలో ఉన్నటువంటి ఒక ఆయన కోన సౌరిబాబు అనేటువంటి ఒక ఆయన, ఈ పిచ్చి పిచ్చి వాళ్ళందరూ ఈ నకిలీ సువార్తలు తీసుకువచ్చేసి యేసు ప్రభు ఉన్నాడు, కొంతమంది స్త్రీలు నగ్న శరీరంతో ఉన్నారు, యేసు ప్రభు, ఇది పిచ్చి పిచ్చి మాటలని ఎక్కడ వస్తున్నాయంటే దుర్బోధకులైన వాళ్ళే గుర్తుపెట్టుకోండి, అప్రమాణిక సువార్తలను తీసుకుంటారు. ఒక మనిషిని, ఒక బోధకుడిని దుర్బోధకుడా సద్బోధకుడా అని గుర్తించాలంటే వాడు బైబిల్ తీసుకోడు. బైబిల్ తీసుకోకుండా పక్క విషయాలు చెప్పాడంటే వెంటనే గుర్తుపెట్టుకోండి వాడు దుర్బోధకుడు అర్థం. కోనా శౌరి బాబు దుర్బోధకుడు అని మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు చెప్పే మొత్తం మత్తయి, మార్కు, లూకా, యోహానులో చెప్పరాళ్ళు. దుర్బోధకుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? చెప్తాను వినండి. వాళ్ళు బైబిల్లో చెప్పరు, వాళ్ళు వేదాల్లోకి వెళ్తారు. అరే బాబు, బైబిల్లో ఉన్నవి ఏం చెప్పండి రా బాబు అంటే, దుర్బోధకుల యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బైబిల్లో చెప్పరు, సైన్స్లో ఇలా ఉంది, ఆర్కిమిడీస్ ఇలా అన్నాడు. చూసారా? వీళ్ళని మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. 30 సంవత్సరాల నా అనుభవంతో నేను చెప్తున్నాను. దుర్బోధకుల్ని ఎలా గుర్తుపట్టాలంటే వాడు వాక్యం చెప్పడు, వాక్యం కాకుండా వేదాల్లోకి వెళ్ళేవాడు దుర్బోధకుడు ఒకటి, సైన్స్ విషయాల్లోకి వెళ్ళేవాడు వాడొక దుర్బోధకుడు, నాన్ కెనానికల్ గాస్పల్స్లోకి వెళ్ళేవాడు, అనగా అప్రమాణికమైనటువంటి సువార్తలు, అనగా
తోమా రాసిన సువార్త అని ఒక సువార్త ఒకటి ఉంది. ఏమండి, తోమా రాసిన సువార్తను మన బైబిల్ పండితులు అంగీకరించలేదు. తోమా సువార్త రాయడం ఏంటి పిచ్చి మాటలు. 114 వచనాల్లోని సువార్తలో యేసు ప్రభు చెప్పినట్టుగా ఒక స్త్రీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పురుషుడుగా మారాలని యేసు ప్రభు చెప్పాడు. ఇదేంటిది అని దాన్ని తోమా రాసిన సువార్తను తీసి పక్కన పెట్టేశారు. 1947 ప్రాంతంలో ఒక గుహల్లో ఒక పిల్లాడు ఎవరో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు గుహలోపలికి ఒక రాయి విసిరినప్పుడు టంగ్ అనే శబ్దం వచ్చిందట. ఏంటిది? లోపలికి వెళ్ళి తూబి తీసుకుంటే కొన్ని పాత్రలు, వాటిలో కొన్ని పుస్తకాలు కనిపించాయట. వీటిల్లో ఉన్నటువంటి ఒక సువార్త తోమా రాసిన సువార్త, మరియమ్మ రాసిన సువార్త, బర్నబా రాసిన సువార్త, యేసు ప్రభు యొక్క జననాన్ని గురించే ఎక్కువగా చెప్పేటువంటి 10 సువార్తలు ఉన్నాయి. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదండి. ఒక దుర్బోధకుడు మాత్రమే వీటన్నిటిలోకి వెళ్తాడు. సద్బోధకుడు దేవుని వాక్యాన్ని మాత్రమే వివరిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట, దేవుడు తాను పంపినవాడు, లేకపోతే ఆయనకి కొలత లేకుండా ఆత్మనిచ్చాడు, వాడు దేవుని మాటలే పలుకును. దేవుని స్తోత్రం. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక సేవకుడిని దుర్బోధకుడా సద్బోధకుడు కానీ గుర్తుపెట్టుకోవడానికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. సింపుల్. వాడు దేవుని మాటలే పలికాడు అనుకోండి, ఎస్, హీఈస్ రైట్. కానీ దేవుని మాటలు కాకుండా ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, బైబిల్ కాకుండా పక్క సాహిత్యంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి. మగ్దలేని మరియను బిషప్ స్పాంజ్, జాన్ స్పాంజ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక పెళ్లి జరిగింది, అది యేసు ప్రభు పెళ్లి అండి అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. చూడండి ఎంత విచారకరమైన పరిస్థితి. ఇవన్నీ తీసుకొని చరిత్రలోకి వెళ్ళొద్దు, వాస్తవాన్ని ఆలోచించండి. చరిత్రను మనం చూసాం, చరిత్ర నిరూపిస్తుంది యేసు ఉన్నాడు, యేసు వచ్చాడని చెప్తుంది. కానీ అదే సమయంలో ప్రస్తుతం మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సువార్తను ప్రకటిస్తున్నాం. యేసు చెప్పని చరిత్ర, పౌలు చెప్పని చరిత్ర, వీళ్ళెవ్వరు చెప్పని చరిత్ర. వానా శౌరిబాబు అనేటువంటి ఒక వ్యక్తి చెప్పాడట, యేసు ప్రభు యొక్క శీలాన్ని పరిశీలించడానికి 2 స్త్రీలు నగ్నంగా ఉన్న స్త్రీలు లోపల పెట్టారు అని ఆయన చెప్పాడట. ఆయన ఏదో సువార్తలోంచి తీసుకొచ్చాడు. యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదండి నన్ను ఇలా శోధించడానికి. ఇలా యేసు ప్రభు ఎక్కడని చెప్పాడండి? దుర్బోధకులను జాగ్రత్తగా దూరంగా ఉంచండి. ఈ రోజుల్లో దుర్బోధకులు, ఉన్నటువంటి బోధకులే దుర్బోధకులుగా మారిపోయి సంఘాలను గలిబిలు చేస్తున్నారు. సత్యవాక్యము లేకుండా గలిబిలు యూట్యూబ్ వచ్చిన తర్వాత దేవుని సంఘం బాగా పాడైపోయిందంట. నేను ఆ రోజు అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో సౌలు దేవుని సంఘమును పాడు చేయుచుండెను అని రాయబడింది. అలాగైతే ఈ రోజులో యూట్యూబ్ దేవుని సంఘమును పాడు చేయుచుండెను. మా బోధకులు కొంతమంది యూట్యూబ్లు చూసి వాటిలో ప్రసంగాలు చేసి ఆ పుస్తకాల్లో చదివి ఎవడో రాసినవి చెప్పుకొని బోధలతో కాలం గడుపుతున్నారు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆకాశవాసుల యొక్క ఆరాధన, ఆకాశవాసి అయినటువంటి ప్రధాన దూత యొక్క శబ్దముతో, ద సౌండ్ ఆఫ్ ద ఆర్క్ఏంజెల్, అప్పుడు ప్రభు దిగి వస్తాడని రాయబడింది. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? తూర్పు దేశం నుంచి వచ్చారు. చరిత్ర చెప్తున్న విషయం, వాళ్ళు 15 మంది ఉన్నారని, 18 మంది ఉన్నారని, ఇలా తూర్పు దేశపు జ్ఞానుల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, వాళ్ళు ఏం చేశారు అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా ఆదామయ్య గారిని వదిలిపెడితే ఎంతమంది జ్ఞానులు ఏంటి అని మొత్తం చరిత్రలోకి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పిన మాట, బాబు తిమోతి జాగ్రత్త, ఈ సంఘంలో బోధిస్తున్నప్పుడు మితము లేనటువంటి వంశావళులు కానీ విశ్వాస సంబంధంతో లేని వాటన్నిటిని పక్కన పెట్టేసి వద్దు, ఇవన్నీ మనకొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి. 3వ విషయం, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రజలు ఆకర్షించబడి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చూశారు? నక్షత్రాన్ని చూసాం, మేము వచ్చాం, అంతవరకే. మధ్యలో దారి తప్పాం మేము, ఏదేమన్నప్పటికీ ఫైనల్గా ఇక్కడికి వచ్చాం మేము అని వాళ్ళు చెప్తున్నారు. ఆకర్షించబడినటువంటి దూరస్తులు, మొదటి రాకడ సందర్భంలో ఆకర్షించబడిన దూరస్తులు ఉన్నారు. 2వ రాకడలో కూడా నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. 2వ రాకడలో కూడా ఆకర్షించబడే దూరస్తులు కొంతమంది ఉన్నారు. ఎవరళ్ళు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం మనం చదివినట్లయితే, ఈ వాగ్దానం అనగా పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం, తండ్రి చేసిన వాగ్దానము, ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును
దూరస్తులైన వారికి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది, మునుపు మీరు దూరస్తులు. ఒకడు ఆ జ్ఞానుల్లో ఒకడు ఇండియా నుంచి కూడా ఒకడు వచ్చాడు వెళ్ళాడు అని చరిత్ర చెప్తుంది, దాంట్లోకి వెళ్ళలేదు మనం. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. దూరస్తులైన వారు ఆకర్షించబడుతుంది. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం, అక్షరార్థంగా దూరస్తులం కాదు, ఆత్మీయంగా దూరస్తులం. దేవునికి బహుదూరంగా ఉన్నాం, బహుదూర దేశానికి వెళ్ళిపోయాం. మనము ఆకర్షించబడి మనం ప్రభు దగ్గరికి వచ్చాం. తండ్రి ఇంటిని గురించిన ఆలోచనతో, తండ్రి ప్రేమను గురించిన ఆలోచనతో దూరదేశానికి వెళ్ళిపోయినాడు, తిరిగి వచ్చేసాడు. దూరస్తులైన వారు ఈ 2వ రాకడ సమయంలో, మొదటి రాకడ సమయంలో దూరస్తులైన వారు ఆకర్షించబడి వచ్చినట్లుగా 2వ రాకడలో సువార్త విని దూరస్తులైన వారు అనేకులు ఆకర్షించబడి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలోనే ఒక కుటుంబం నేను హైదరాబాద్లో కలుసుకున్నాను. వాళ్ళు ఇక్కడి వాళ్ళే, ఈ కపాడిపాలెం వాళ్ళే. ఇక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. వాళ్ళు అన్ని జనులుగా ఉండి రక్షింపబడ్డారు. వాళ్ళు అక్కడ పరిచయం జరిగిస్తున్నారు. దూరస్తులైన వారిని దేవుడు ఆకర్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దూరస్తులైన వారిని ఆయన సమీపస్తులుగా చేస్తున్నాడు. 3వ విషయం, ఒకటి ఆకాశములో సూచన 2వ రాకడను గుర్తు చేస్తుంది మనకు. మొదటి రాకడలోని సూచన, 2వ రాకడలోని సూచన. రెండోది ఆకాశవాసుల యొక్క ఆరాధన, దేవదూతల ఆరాధన, దేవదూత యొక్క మాట, మాట పాట. ఆకాశవాసి అంటే దేవదూతల్ని, ఏంజల్స్ను ఉద్దేశించి ఆకాశ సైన్యము అని చెప్పబడింది. దేవుని స్తోత్రం. వాళ్ళ యొక్క ఆరాధన. అప్పుడు ప్రభు 2వ రాకడ. 3వదిగా మనం ఆలోచించాం, ఆకర్షించబడుతున్న దూరదేశస్తులు. ప్రభు రాకడ సమయంలో అనేకులు రక్షించబడతారు. కారణం ఏంటంటే రాజ్య సువార్త అంతటా ప్రకటించబడుతుంది. ఇంత ముందు కన్నా విరివిగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అనేక మంది మారుతున్నారు. కన్వర్షన్ కాదు ఇది, బలవంతపు మత మార్పిడి కాదు. మీరు భోజనం పెట్టినా ఒకటే, బట్టలు ఇచ్చినా ఒకటే, బిస్కెట్లు ఇచ్చినా ఒకటే. మాకు ఇవన్నీ కాదండి, మాకు వాక్యం చెప్పారు, మేము సత్యం తెలుసుకున్నాం, మేము ప్రభువు నమ్ముకుంటాము అని జనులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది, ఒక వర్గం వాళ్ళు మాత్రమే ప్రభులోకి వస్తున్నారు. ఇప్పుడు చూస్తే అన్ని కులాల వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆకర్షించబడుతున్నట్టు దూరదేశస్తులు. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త చాలే. యేసు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఆయన తన ప్రజలను, ఆయన పుట్టడానికి ముందే ఆయనకు ప్రజలు ఉన్నారు. ఒక వ్యక్తి పుట్టడానికి ముందు ఆయనకు ప్రజలు ఎవరు ఉండరు. ఒక తల్లి కడుపులోని బిడ్డకు ఫాలోయర్స్ ఎవరు ఉండరు, అభిమానులు ఉండరు. ఆ స్త్రీ గర్భంలోని ఆ బిడ్డ మా నాయకుడండి, మా రోల్ మోడల్ అండి అని ఎవరు చెప్పరు. కానీ యేసు ప్రభు భూమి మీదకి అవతరించడానికి ముందుగానే ఆయన తన ప్రజలు, హిస్ పీపుల్. 2వ అధ్యాయము 2వ వచనంలో ఆయన నక్షత్రం అని చూస్తున్నాం. ఇక్కడ 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ప్రజలు, ఆయన ప్రజలు పాపంలో ఉన్నారు. పాపములో ఉన్న వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాకడ అనేది రక్షణకు సంబంధించింది. ఒక మాట కూడా చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తమై 2వసారి ప్రత్యక్షం అగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ రాయబడింది, అదే రాయబడింది, దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మొదటిసారి ప్రత్యక్షత ఇది. కానీ 2వసారి ప్రత్యక్షత దేనికోసం? దేనికోసం అండి? తన కొరకు కనిపెట్టుకుని వారి ఆశీర్వాదం కోసం, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం, వాళ్ళు కార్లు కొనుక్కోవడం కోసం అని కాదు. దేనికోసం అట? వారి రక్షణ నిమిత్తం. మీరు ఒక మాట అడగొచ్చు, ఏంటండి తన కొరకు కనిపెట్టుకున్న వారు రక్షింపబడిన వాళ్ళే కదా, రక్షింపబడిన వాళ్ళకి రక్షణ ఏంటండి? ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి మీకు. రక్షణ అనేది 3 విధాలుగా ఉంటుంది. మనము రక్షింపబడ్డాం.
మీరు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. యు గాట్ సేవ్డ్. మీరు మీ పాపముల నుంచి రక్షించబడ్డారు. రెండోది, మీరు రక్షింపబడుతూ ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రాయబడింది, రక్షింపబడుచున్న మనకు, బడినా కాదు, బడుచున్న మనకు దేవుని శక్తి, సువార్త దేవుని శక్తి. రక్షింపబడుచున్న, మనం రక్షింపబడ్డాం, రక్షింపబడుతూ ఉన్నాం. మూడో మాట, మనం రక్షింపబడబోతాం. ఇదేంటిది? ఏదో స్కూల్లో పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చెప్పినట్టుగా ఉంది. ఏంటిదంతా అని మీరు అడగొచ్చు. జాగ్రత్తగా ఆలోచించాలి. రక్షణ యొక్క భూతకాలం, నేను 1994లో రక్షింపబడ్డానండి. దేవుని స్తోత్రం. మంచిదే బ్రదర్. కానీ ప్రతి దినము నేను రక్షింపబడుతూ ఉన్నాను. పాపం వల్ల వచ్చు జీతమైనటువంటి మరణము నుంచి, ఆత్మీయ మరణము నుంచి నేను తప్పించబడ్డాను. I got saved from the penalty of the sin. ఇప్పుడు రెండోదిగా, నేను ప్రతిరోజు రక్షించబడుచున్న మనకు, రక్షింపబడినా అని కాదు, రక్షింపబడుచున్న మనకు అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే, నేను ప్రతిరోజు రక్షింపబడుతున్నాను. దాని అర్థం ఏంటంటే, పాపము యొక్క పెనాల్టీ కాదు, ఐఎమ్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపము యొక్క శక్తి, ప్రభావం నుంచి నేను రక్షింపబడుతున్నాను. నేను ఎంత రక్షింపబడినా, రక్షింపబడుతూ ఉన్నా, నేను పాపము చేసే ప్రజల మధ్యలో ఉన్నాను కనుక నేను పాపం చేసే అవకాశం ఎక్కువ ఉంది. దీనికి పరిష్కారం ఏంటంటే, పాపుల మధ్యలో నుంచి పరిశుద్ధుల్ని తీసుకొని పోయాడు అనుకోండి, ఇక పరిశుద్ధులకి పాపం చేసే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు తన రాకడలో వచ్చి పరిశుద్ధులను తీసుకుని పోతే, అనగా యేసు ప్రభు రాకడ వచ్చేంత వరకు మనిషి పాపం చేసే అవకాశం ఉంది. కానీ పాపానికి తగిన విధంగా పశ్చాత్తాపడితే అతడు క్షమాపణ పొందుతాడు. అందుకని ఎక్కడ రాయబడింది, తన కొరకు కనిపెట్టుకుని వారి, దేనికోసం అంట, రక్షణ నిమిత్తమై ఆయన రెండవసారి, అనగా రెండవ రాకడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా మొదటి రాకడలో రక్షణ కార్యం, రెండవ రాకడలో ఇక మీదట నేను పాపం చేసే అవకాశం లేదు. దావీదు దేవుని చేత పిలువబడి, ఎంపిక చేయబడి, ఎలక్ట్ అయినటువంటి వ్యక్తే, కానీ ఒకరోజు పాపం చేశాడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అతడు పశ్చాత్తాపడ్డాడు కనుక కనికరాన్ని పొందాడు, క్షమించబడ్డాడు. సరైన పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వస్తే ఈ రాత్రి మనం క్షమించబడతాం. సరిదిద్దుకుంటే క్షమించబడతాం, సమర్థించుకుంటే మాత్రం క్షమించబడం. నేనేం చేశానండి, చిన్న పాపమే కదండి అని సమర్థించుకుంటూ ఉన్నావా? ఈ రోజుల్లో చిన్న పాపం పెద్ద పాపం అని ఎంతసేపటికి మనం సినిమాలు సీరియల్ గురించి చెప్పుకుంటామే కానీ, ప్రేమించకపోవడం నరహత్యతో సమానమని రాయబడింది. నా సహోదరుని ద్వేషించాననుకోండి, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను అనుకుంటున్నారు అందరూ, కానీ నా సహోదరుని నేను మనసులో ద్వేషించాను, నేను నరహంతకుండయ్యాను. ఏ నరహంతకుండలో నిత్య జీవం లేదని రాయబడింది. ప్రార్థన బాగానే ఉండొచ్చు, మీకు మీ మాటలు పరిశుద్ధంగానే ఉండొచ్చు, కానీ సహోదరుని మీద ఉన్న విద్వేషం మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటలు, నా మాటలు ముగిస్తున్నాను. ఒకటి, ఆకాశములో సూచన, మొదటి రాకడలోను రెండవ రాకడలోను. రెండోది, ఆకాశవాసుల యొక్క అనుభవం, మొదటి రాకడలోను రెండవ, దేవదూతల యొక్క ఆరాధన, దేవదూత యొక్క మాట. మూడోది, ఆకర్షించబడుతున్నటువంటి అనేక మంది ప్రజలు, ఎక్కడో దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఎవరిని అడిగారంటే, హేరోదు అనబడినటువంటి, మహా హేరోదు అనబడినటువంటి ఒక డేంజరస్ మ్యాన్. చరిత్ర చెప్తున్న విషయం, ఇతడు అత్యంత ప్రమాదకరమైన హేరోదు. సుమారు చరిత్రలో 6 మంది హేరోదులు ఉన్నారు. ఆ హేరోదుల్లో ఒక ప్రమాదకరమైన హేరోదు ఇతను. సుమారు 10 మందికి పైగా మనుషులను చంపాడు తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం. ప్రతిరోజు తన అధికారాన్ని కోల్పోతానేమో అని భయముతో బతికాడు. తనకు తెలుసు తాను ఒకరోజు చచ్చిపోతే యూదులందరూ సంతోషిస్తారు అని తనకు తెలుసు. అందుకని ఏం చేశాడంటే, యూదుల్లో ముఖ్యమైన వాళ్ళందరినీ పట్టుకొని ఎరికో దగ్గర ఒక ప్రాంతంలో ఉంచి వాళ్ళకి చెప్పాడట, నేను చచ్చిపోయిన రోజు నా మరణ వార్త వెంటనే ప్రకటించొద్దు. వీళ్ళందరినీ జైల్లో నేను పట్టుకున్న బంధించిన వాళ్ళందరినీ చంపేసేయండి. నేను చనిపోయిన వార్త తర్వాత ప్రకటించండి. అప్పుడు నేను చచ్చిపోయానని యూదులు ఎవరు సంతోషించరు, ఎందుకంటే వాళ్ళోళ్ళు చచ్చిపోయారు కాబట్టి అని హేరోదు ఒక ఆలోచన చెప్పాడు.
కానీ హేరోదు యొక్క సహోదరి అయినటువంటి సలోమే అనేటువంటి ఆమె భర్త కలిసి అన్యాయంగా జైల్లో ఉన్న వారిని విడిపించారు. వాళ్ళు తన 70 సంవత్సరాల వయసులో ఈ మహా హేరోదు చనిపోయాడు. దేవుని వాక్యం చరిత్రలో మనం ఆలోచిస్తే అక్కడ రాయబడింది, అతనికి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, ఒళ్ళంతా పుండ్లు, ఇలాగా చాలా ఇబ్బంది పడి ఆయన చనిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవునికి విరోధముగా లేచేవాళ్ళు ఎవరు, వాళ్ళు క్షేమంగా ఉండలేరు. నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధము వర్తిల్లదని దేవుని వాక్యంలో రాయబడింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆకర్షించబడుతున్న అనేకులు ఈ సువార్త విని, ఎవరు చెప్పిన సువార్త అయినా కావచ్చు, ఎక్కడ చెప్పబడిన సువార్త అయినా కావచ్చు, ఏ భాషలో చెప్పబడిన సువార్త అయినా కావచ్చు, ఈ సువార్త విని అనేకులు ఆకర్షించబడుతున్నారు. దీంట్లో ఏదో శక్తి ఉందండి, ఈ మాటలో ఏదో శక్తి ఉంది. జోసిఫస్ అనేటువంటి యూదా చరిత్రకారుడు, మొదటి శతాబ్దంలో జీవించిన చరిత్రకారుడు చెప్పిన విషయం, యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన మాట్లాడిన మాట వింటే, ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆయన ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత సౌందర్యం, అతని స్వరం అంత గంభీరం. ఆ యేసు 10,000కు పైగా అద్భుతాలు చేశాడు అని యూదా చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకేమో 4 సువార్తల్లో కలిపి అంతా 39-40 అద్భుతాలు రాయబడ్డాయి. కానీ 3.5 సంవత్సరాల కాలంలోనే యేసు ప్రభు 10,000కు పైగా అద్భుతాలు చేశాడు. అనగా 10 రోజులకు ఒక అద్భుతం చేస్తూనే ఉన్నాడు ఆయన. అద్భుతం అద్భుతం. తన 1200 రోజుల పరిచర్యలో, తన షార్ట్ టర్మ్ మినిస్ట్రీలో 10,000కు పైగా అద్భుతాలు. ఆయన అద్భుతకరుడు. అద్భుతాలు మన మీటింగుల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ యేసు పరిచర్యలో రోజు అద్భుతాలు జరుగుతున్నాయి. రోజు అద్భుతాలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అనేకులు రక్షించబడుతున్నారు. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన రక్షణ కార్యం జరుగుతుంది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఈ రాత్రి యేసును స్వీకరిస్తే, పశ్చాత్తాపడి ప్రభువును స్వీకరిస్తే, సువార్తను అంగీకరించి ఆయన్ని స్వీకరిస్తే, యేసు ప్రభు మన గురించి కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వగలడు, ఒక ప్రకటన చేయగలడు. ఇతడును, ఈమె కూడా అబ్రహాము కుమార్తె, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన.